హలో బ్యాచులర్ బ్రదర్స్, ఇప్పుడు మనం చేయబోయే వంటకం వచ్చేసి తెలంగాణ స్టైల్లో చేపల ఫ్రై. దీనికి కావాల్సిన పదార్థాలు 7 నుంచి 8 ఎల్లిపాయ గడ్డలు, 20 గ్రాముల జీలకర్ర, 20 గ్రాముల ఆవాలు, 20 గ్రాముల మెంతులు మరియు 250 గ్రాముల కారం, 200 గ్రాముల ఉప్పు మరియు 2 కేజీల చేపలు. ఫస్ట్ మనం ఎల్లిపాయలు వచ్చేసి ఒలిసి పేస్ట్గా చేసుకోవాలి. ఆ పేస్ట్ అనేది చాలా మెత్తగా చేసుకోవాలి. ఆ తర్వాత మెంతులు కూడా మిక్సీలో పేస్ట్ అనేది చేసుకోవాలి. ఆవాలు కూడా పేస్ట్ చేసుకొని, జీలకర్ర కూడా పేస్ట్ చేసుకోవాలి. చేసుకున్నాక నెక్స్ట్ వచ్చేసి మనం ఒక 5 నుంచి 6 గంటలు అనేది చేపలు ఎండలో ఎండబెట్టుకోవాలి. ఒకవేళ ఎండ అనేది లేకపోయినట్టయితే మనం వచ్చేసి ఫ్యాన్ కింద ఒకరోజు కానీ ఒకరోజున్నర మనం చేపలు అనేది ఎండబెట్టుకున్నట్టయితే తయారు విధానం సులువుగా ఉంటుంది. మనం నెక్స్ట్ వచ్చేసి ఒక ప్యాన్లో నూనె అనేది పోసుకోవాలి. పోసుకున్నాక చేపలు అనేది దాంట్లో వేసి ఫ్రై అనేది చేయాలి. చేశాక డీప్ ఫ్రై అనేది చేయాలి. డీప్ ఫ్రై చేశాక ఒక మొత్తం అనేది డీప్ ఫ్రై అనేది కంప్లీట్ అయ్యాక దాన్ని తీసి మనం పక్కన పెట్టుకోవాలి. అదే నూనెలో మనం వచ్చేసి జీలకర్ర, మెంతులు, ఆవాలు అవన్నీ వేసి ఆ తర్వాత ఎల్లిపాయ పేస్ట్ కూడా మనం దాంట్లో వేయాలి. వేసాక కొంచెం వేడి అయ్యాక తీసి అనేది పక్కన పెట్టుకొని చల్లార్చుకోవాలి. చల్లార్చుకున్నాక కొంచెం సేపు తర్వాత మళ్ళీ మిగిలి ఉన్న ఎల్లిపాయ పేస్టు, చిటికెడు పసుపు దాంట్లో వేసి పక్కన వేసి చల్లార్చుకోవాలి. ఆ తర్వాత మనం వచ్చేసి ఆవపిండి, మెంతుల పిండి, కారం, ఉప్పు అవన్నీ వేసి కలుపుకోవాలి. అది కలుపుకున్నాక కొంచెం సేపు అనేది పక్కన పెట్టుకోవాలి. పక్కన పెట్టుకున్నాక ఆ తర్వాత మనం చేపల ఫ్రై చేసిన ముక్కలు వచ్చేసి దాంట్లో 1 బై 1 వేయాలి. మొత్తం కలిసేదాకా కలుపుకోవాలి. కలుపుకున్నాక తీసి అనేది కొంచెంసేపు పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత మనం ఒక నిమ్మకాయ కడిగేసుకొని ఆ నిమ్మకాయ అనేది దాంట్లో వేసుకున్నట్టయితే చాలా టేస్టీగా వస్తుంది. ఈ విధానం అనేది కొంచెం స్లో ప్రాసెస్. మనం స్లోగా చేసుకున్నట్టయితే కరెక్ట్గా వస్తుంది. ఇది బ్యాచులర్స్ ఎవరైనా చేసుకోవచ్చు. ఇంటి దగ్గర వాళ్ళ రూమ్లో అయినా ఇంటి దగ్గర అయినా చాలా చక్కగా చేసుకోవచ్చు. ఈ తయారీ విధానం అనేది క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. మరియు వచ్చేసి దీనికి కావాల్సిన పదార్థాలు దాంట్లో మెన్షన్ చేస్తాను క్లియర్గా డిస్క్రిప్షన్లో. సేమ్ అదే విధంగా చేసినట్టయితే మీకు చక్కటి చేపల ఫ్రై పచ్చడి అనేది వస్తుంది. ఇది వచ్చేసి ఒక 2 నెలల దాకా నిల్వ ఉంటుంది. ఫ్రిడ్జ్ ఉన్నట్టయితే ఒక 3 నెలలు కూడా నిల్వ ఉంటుంది. నూనె అనేది సరిపడా మనం వేసుకోవాలి. వేసుకున్నట్టయితే మనకు నిల్వ అనేది ఎక్కువ రోజులు ఉంటుందన్నమాట. ఈ చేపల ఫ్రై అనే విధానం మీకు నచ్చినట్టయితే ఈ వీడియోకు లైక్ చేయండి మరియు షేర్ చేయండి. అలాగే నా ఛానల్ యశ్వంత్ మూల ఎంటర్టైనర్ అనేది సబ్స్క్రైబ్ చేయండి. తప్పకుండా ఈ వీడియో చూశాక మీ కామెంట్ బాక్స్లో మెన్షన్ చేసినట్టయితే నేను మరిన్ని వీడియోస్ అనేది మీకు చేసి చూపడానికి నాకు వీలు ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇప్పటివరకు మీరు వాచ్ చేసినట్టయితే నా వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. మీరు వచ్చేసి ఈ వీడియోకు లైక్ కొట్టండి మరియు మీ ఫ్రెండ్స్కి కూడా చెప్పండి ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ ఛానల్. థ్యాంక్ యూ ఎవ్రీవన్.